అందరికీ నమస్తే అండి. సెఫాలజిస్టు ఒక ఫేక్ పొలిటికల్ బుర్ర ఉన్న ప్రశాంత్ కిషోర్ పార్టీ మొన్న జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చావు దెబ్బతిన్నది. మామూలుగా కాదు, అట్టర్ ఫ్లాప్ అయింది. చాలా దారుణంగా ఫెయిల్యూర్ మూట కట్టుకుంది. రాష్ట్రం మొత్తం మీద కనీసం వాళ్ళకి ఒక 5 లక్షల ఓట్లు కూడా, అంటే 0.5% ఓటింగ్ కూడా వాళ్ళకి రాలేదు. 5% కాదు, 0.5% ఓటింగ్ కూడా రాలేదు. కేవలం ఒక్క 2 నియోజకవర్గాల్లో మాత్రమే 25,000కు పైగా ఓట్లు వచ్చాయంట. 238 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే 215 నియోజకవర్గాలకు పైగా 1000 లోపు ఓట్లు వచ్చాయంట. సరే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అది ప్రశాంత్ కిషోర్ ఫెయిల్యూర్ ఎలా ఉంది అనడానికి ఆ ఎన్నికల ఒక ఉదాహరణ. మరి అంత పెద్ద పొలిటికల్ బుర్ర ఉన్న ప్రశాంత్ కిషోర్, 5 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను గెలిపించిన ప్రశాంత్ కిషోర్ తన రాష్ట్రంలో తను గెలవకపోతే లేదు, కనీసం తన పార్టీ తరపున ఒక 4 5 10 మందినో అసెంబ్లీకి పంపించలేకపోయాడుగా. మళ్ళీ అతనేమి ఎన్నికలను లైట్ తీసుకోవాలా, ఎన్నికలను చాలా సీరియస్గా తీసుకున్నాడు. ఆయన 2 సంవత్సరాల కిందటే పాదయాత్ర చేశాడు బీహార్లో. తెలుసా, జనస్వరాజ్ పార్టీ పెట్టింది 2022లో, 2023, 24లో ఆయన రాష్ట్రంలో పాదయాత్ర చేశాడు. భారీగా యువతని మోపు చేశాడు. మంచి పెద్ద మీటింగులు పెట్టాడు. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా క్యాంపెయినింగ్స్ ఇరగదీశాడు. కానీ అట్టర్ ఫ్లాప్. తన బుర్ర ఆ రాష్ట్రంలో పనిచేయలేదు, ఎందుకంటే అక్కడ ప్రజలకు అతని గురించి తెలుసు కాబట్టి. కానీ ఆయన ఇతర రాష్ట్రాల ప్రజలను ఈజీగా గొర్రెల్ని చేయగలడు. ఆల్రెడీ 2019లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను గొర్రెలు చేశాడు. 2020, 2021లో ఢిల్లీ, తమిళనాడు ఈ రాష్ట్రాల్లో గొర్రెలు చేశాడు కదా. సో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ పని అయిపోలేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, స్టిల్ అతనికి ఇంకా కొన్ని కాంట్రాక్ట్లు ఉన్నాయి. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు అత్యంత ప్రెస్టీజియస్. ఆల్రెడీ అధికారంలో ఉన్న డిఎంకే స్టాలిన్ని ఓడించడానికి బీజేపీ పావులు కదుపుతోంది. అన్నా డిఎంకేతో ఆల్రెడీ పొత్తుంది బీజేపీకి. వీళ్ళిద్దరితో సహా టీవీకేను కూడా పొత్తులో కలుపుకోవడానికి, వీళ్ళ కూటమిలో కలుపుకోవడానికి రెడీ అవుతున్నారు. ఎన్డీఏలో జాయిన్ అవ్వమని విజయ్ను కూడా అడుగుతున్నారు. విజయ్ స్టిల్ ఇంకా ఆలోచనలో ఉన్నాడనమాట. సో విజయ్ పార్టీకి సెఫాలజిస్ట్గా, పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా, వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ఉన్నారు. దాదాపుగా ఇది విజయ్ పార్టీ పెట్టక ముందు నుంచే ప్రశాంత్ కిషోర్ విజయ్తో టైఅప్ అయ్యారు. ఒప్పందం ఏమిటంటే, బీహార్ అసెంబ్లీ ఎన్నికల టైంలో ప్రశాంత్ కిషోర్ పార్టీ ఖర్చును విజయ్ భరించాలి కొంత. సో దానికి గాను ప్రశాంత్ కిషోర్ అండ్ తన టీం ఫిబ్రవరిలో జరగబోతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు విజయ్ పార్టీ తరఫున డిజిటల్ క్యాంపెయినింగ్, ఈ వ్యూహాలు, రాజకీయ వ్యూహాలు ఇవన్నీ పనిచేస్తారు. దీని విలువ మొత్తం 300 కోట్లు ఈ ఒప్పందం విలువ. సో 300 కోట్ల ఒప్పందం విలువ ఆల్రెడీ అగ్రిమెంట్ కూడా అయిపోయింది. వాళ్ళు ఇంక వెనక్కి వెళ్ళరు కూడా. ఎందుకు, తను ఓడిపోయినంత మాత్రాన ప్రశాంత్ కిషోర్ చాలా తెలివైనడు. ప్రజలు నన్ను అర్థం చేసుకోలేదని అన్నాడు ఆయన. ఆల్రెడీ మా వ్యూహాలు, మా మంచితనాన్ని ప్రజలు అర్థం చేసుకోలేదు అన్నాడు ఆయన. ప్రజలనే తప్పు పెట్టాడు. అలాగే ఇక్కడతో ఆగట్లా. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్లో కూడా ప్రశాంత్ కిషోర్ని వ్యూహకర్తగా తీసుకునే ఆలోచనలో మళ్ళీ మమతా బెనర్జీ గారు ఉన్నారు. ఎందుకంటే 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ గారిని గెలిపించడంలో ప్రశాంత్ కిషోర్ కీలకమైన వ్యూహాలు పన్నారు. అప్పుడు సావధాన భేద దండోపాయాలన్నీ వాడి సిపిఎం, సిపిఐ పార్టీల్లో వామపక్షాల్లో ఉన్న కీలకమైన నాయకులను బెదిరించి, భయపెట్టి, రకరకాల బలహీనతలను వాడుకొని ప్రలోభపెట్టి టీఎంసీలో జాయిన్ చేసి, చాలా నియోజకవర్గాల్లో వామపక్షాలను బలహీనం చేసి, టీఎంసీలను బలోపేతం చేసి, బలమైన బీజేపీ పక్షం ఎంత అసలు అమిత్ షా టీం దాదాపుగా 100 మంది అప్పట్లో 2021 వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ టైంలో వెస్ట్ బెంగాల్లో దిగి రాజకీయం చేసినప్పటికీ మమతా బెనర్జీని ఓడించలేకపోయారు. మమతా బెనర్జీ పార్టీ వరుసగా 3 సార్లు అక్కడ అధికారంలోకి వచ్చింది. సో నెక్స్ట్ 2026లో జరగబోతున్న ఎన్నికలను అక్కడ బీజేపీ సీరియస్గా తీసుకుంది. ఖచ్చితంగా అక్కడ అధికారంలోకి రావాలని చూస్తున్నారు. లాస్ట్ ఎలక్షన్లో ప్రతిపక్షంలోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు అధికార పక్షం పెద్ద కష్టమేమీ కాదు అనే లెక్కల్లో ఉన్నారు. సో అందుకు మమతా బెనర్జీతో కూడా ప్రశాంత్ కిషోర్ టైఅప్ అయ్యే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో ఇద్దరు కలిసి పనిచేశారు కాబట్టి ఇప్పుడు కూడా దాదాపుగా కొంచెం పెద్ద డీలే జరగబోతోంది. అంటే దీని అర్థం ఏంటంటే, బీహార్ ఎన్నికల్లో అక్కడ ప్రజలు తరిమి కొట్టిన ప్రశాంత్ కిషోర్ని, అతని పార్టీని, అతని వ్యూహాలని
దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నాయకులు మాత్రం నమ్ముతున్నారనమాట. అతనికి డబ్బులు ఇచ్చి మరీ కొనుక్కుంటున్నారు. ఎందుకంటే అతను ఇచ్చే ఫేక్ ఐడియాలు, అతను ఇచ్చే చెత్త పొలిటికల్ ఐడియాలు ఇంకెవరు ఇవ్వలేరు. ఇతర రాష్ట్రాల ప్రజలను అతను అంతగా గొర్రెలను చేస్తాడని నమ్మకం అనమాట. సో చూద్దాం ఇంకా ఇటువంటి మాయిదారి ఫేక్ గాళ్ళకి ఇంకా ఎంతకాలం లైఫ్ ఉంటుందో చూద్దాం. సో కంటెంట్ అయిపోయింది. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా, laddupalem.com అని. సో దీని ప్రత్యేకత ఏంటి అని మీకు తెలియాలంటే ఒక్కసారి ఆ సైట్ విజిట్ చేయండి. laddupalem.com అని సైట్ విజిట్ చేయండి. వీళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ చూడండి, మీకు బయట ఎక్కడా దొరకవు. ఏబీసీ పౌడర్, మీరు పిల్లలకి బూస్ట్, బార్న్విటా, కాంప్లైన్, హార్లిక్స్ ఇచ్చే కంటే వీళ్ళ దగ్గర దొరికే ఏబీసీ పౌడర్ అండి. యాపిల్, బీట్రూట్, క్యారెట్ పౌడర్, మిక్సింగ్ పౌడర్ పాలల్లో వేసామండి. రోజుకో స్పూన్ పాలల్లో వేస్తే చాలు, మంచి హెల్త్ బెనిఫిట్స్. ఈ యాపిల్, బీట్రూట్, క్యారెట్తో పాటు ఆమ్లా, బీట్రూట్, క్యారెట్ ఆ ఏబీసీ పౌడర్ కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది. దానివల్ల కూడా మంచి బెనిఫిట్స్. అలాగే ప్రోటీన్ పౌడర్ అంటే బాదం, జీడిపప్పు, మఖానాతో కలిపి చేసేది, ఆ పౌడర్ చేస్తారనమాట. అది కూడా పిల్లలకు ఉపయోగం. అలాగే పెద్దవాళ్ళ కోసం అర్థమైన మందులు వాడే కంటే మునగాకు వలన అనేక రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. 100 రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అనమాట మునగాకు వలన. అది పొడి చేసి వేడివేడి నీళ్ళలో వేసుకొని తాగితే బెటర్. అలాగే జామాకు పొడి, అలాగే ప్రోటీన్ కార పొడి అని, డ్రై డేట్స్ పౌడర్ అని, వీట్ స్ప్రౌట్స్ పౌడర్ అని రకరకాల పౌడర్స్ పొడిలో అమ్ముతారు. అలాగే వీళ్ళు వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ కూడా ఈ మధ్య దించారు. అలాగే లడ్డూలు ఉన్నాయి వీళ్ళ దగ్గర, మిల్లెట్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్, రకరకాల సీడ్స్తో చేసిన లడ్డూలు ఉన్నాయి. ఇలా భిన్నమైన ఐటమ్స్ వీళ్ళు కస్టమైజ్డ్ మీకు ఏం కావాలన్నా తయారు చేసి పంపిస్తారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడైనా, 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా సరే షిప్పింగ్ వీళ్ళ దగ్గర కంప్లీట్గా ఫ్రీ అన్నమాట. ఇతర రాష్ట్రాలు అయితే DTDC కొరియర్ ఛార్జ్ ఇస్తే చాలు, 3-4 రోజుల్లో డెలివరీస్ వస్తాయి. సో వీలైతే బుక్ చేయండి. 9997839994 ఆ నెంబర్కి కాల్ చేసి మీకు ఏం కావాలో ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ.